ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 4 మంగళవారం. ఈరోజు తిథి చతుర్దశి పూర్తిగా ఉంది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ అనుకూల వాతావరణం ఉంది. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. జన సహకారం కూడా బాగుంటుంది. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలతను, సమాజంలో పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషాన్ని అందుకుంటారు. వ్యయంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పరిభారం పెరుగుతుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నేరేడు పళ్ళు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు, పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వ సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందులు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. భాగ్యంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తండ్రి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి ఈ మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. ఆర్థిక సమస్యలు, జన సహకార లోపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, కాయగూరలు, ఆకుకూరలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి మంగళవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి సహకారం కూడా పుష్కలంగా ఉంటుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురు చరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణ పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యా రాశి వారికి ఈ మంగళవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధన విషయాల్లో కూడా మీకు అనుకూల వాతావరణము, అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. షష్టంలో రాహువు సంచరించడం వల్ల చాలా ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి అనుకూలత కనిపిస్తుంది.
ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి మంగళవారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. ద్వితీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మనస్పర్ధలు, భూవాహన సమస్యలు, కొన్ని ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ నిజాయితీకి, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. భాగ్యములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు దొరుకుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి మంగళవారం రోజున లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచములో చంద్రుడు సంచరించడం వల్ల అశాంతి, నిరాశ, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి మంగళవారం రోజున లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధాలు అనుకూల వాతావరణం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో కూడా సానుకూలత కనిపిస్తుంది. తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారము, పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టంలో కేతువు సంచరించడం వల్ల అశాంతి, నిరాశ, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఈరోజు నీలం రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి మంగళవారం రోజు దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అనుకోకుండా ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. షష్టంలో గురువు సంచారం వల్ల విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత, కొన్ని పోటీ పరీక్షల్లో వెనకడుగు వేస్తారు. సమాజంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. శ్రీ దక్షిణామూర్తి తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోక పారాయణం, శనగలు కానీ పసుపు వర్ణపు పండ్లు కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. మీనరాశి వారికి మంగళవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు,
మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు వచ్చే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లు ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.